ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాలకు బిగ్ రెయిన్ అలర్ట్ వచ్చింది. ఉత్తర బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన రేమాన్ తుఫాన్ కారణంగా రానున్న 3 రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయని ఐఎండీ వివరించింది. ఇక మే నెల కాస్త ఎండాకాలం కాస్త అప్పుడప్పుడు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తూ మాన్సూన్ అప్పుడే వచ్చిందా అన్న సందర్భాన్ని తలపించిన ఇది చూసాం, మన పరిస్థితులు చూసాం. అయితే ఇప్పుడు ఉత్తర బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన రేమాన్ తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా 3 రోజుల పాటు భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కురవనున్నాయని ఐఎండీ తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్ వచ్చింది. ఇక ఉత్తర బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన రేమాన్ తుఫాన్ కారణంగా 3 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని ఐఎండీ తెలిపింది. మరింత సమాచారం మా ప్రతినిధి కీర్తి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు, చెప్పండి, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని, దీనికి రేమాన్ తుఫానే కారణమని చెబుతూ ఉన్నారు ఐఎండీ అధికారులు. వివరాలేంటి? గుడ్ మార్నింగ్ సంతోష్ని. ఏదైతే ఆంధ్ర తెలంగాణలో 2 రోజుల పాటు 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే తెలంగాణలో మాత్రం చూసుకుంటే రేమాన్ తుఫాన్ బేభత్సం సృష్టించిందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ వ్యాప్తంగా హైదరాబాద్ తో పాటు కూడా పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షం అయితే ఇప్పటికే కురిసింది. అయితే ముఖ్యంగా పలు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలు వీచాయి. దీంతో పాటు పలు చోట్ల ఇల్లు పైకప్పులు కూడా కూలిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాము. అలాగే భారీ వృక్షాలు నేలకొరిగాయి, విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అలాగే ముఖ్యంగా చూసుకుంటే మచ్చల్, ఏదైతే మల్కన్గిరి, హైదరాబాద్, నాగర్ కర్నూల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కలిపిరి, నల్గొండ, సిద్దిపేట, వికాసాబాద్ తదితర జిల్లాల్లో గానివాలతో కూడినటువంటి భారీ వర్షం కురవడంతో అక్కడ వేరు ఘటనలో సుమారుగా మొత్తానికి 14 మంది చనిపోయినట్లుగా అయితే ఇప్పటికే సమాచారం అయితే ఉంటుంది. దీంతో మృతుల కుటుంబాల్లో కొంత విషాద ఛాయలు అయితే అనుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అలాగే వర్షాలు ఎదురుగాళ్లకు రాష్ట్రంలో 14 మంది మృతి చెందినట్టుగా ఇప్పటికే అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. అయితే నాగర్ కర్నూలు జిల్లాలో మాత్రమే మృతి చెందగా సమీర్పేటలో చెట్టు కూలి 2 మృతి చెందారు. అలాగే మియాపూర్ లో గోడ కూలి 3 ఏళ్ల బాలుడు కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. అలాగే సిద్దిపేట జిల్లాలో క్షేరంలో 2 మృతి చెందిన చూడొచ్చు. అదే విధంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల అనేక వేరు ఘటనల్లో సుమారుగా ఇప్పటి వరకు కూడా 14 మంది మృతి చెందినట్లయితే స్థానికులు మనకి అందుతున్నటువంటి సమాచారం అయితే ఉంది. అయితే ఇదిలా ఉండగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకుంటే అక్కడక్కడ కొన్ని చోట్ల అయితే ఇప్పటికే గాలితో కూడినటువంటి తేలికపాటు అయితే వర్షాలు కురుస్తున్నాయి. దీని ఎఫెక్ట్ అయితే కేరళతో పాటు తమిళనాడు మీద కేరళతో పాటు కూడా ఇటు తెలంగాణలోని కూడా ఈ యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నట్లయితే చెప్పుకోవచ్చు. అయితే నిన్న వరకు వచ్చినటువంటి అందులో ప్రకారం చూసుకుంటే కేరళలో కూడా భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో అక్కడ కూడా 10ల సంఖ్యలో మృత్యువాత పడినట్టయితే తెలుస్తుంది. సంతోష్ని. రైట్ కన్నబాబు, థ్యాంక్ యూ.